పట్టుదల ఉంటే ఆర్థిక పరిస్థితులు అడ్డు కావని నిరూపించాడు. తన గ్రామం నుండి ఎంపికైన మొదటి పోలీస్ గా అందరి మన్ననలు అందుకుంటున్న బాబురావుకు ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు లకే బాబురావు గారు తన యొక్క స్పందన తెలియజేస్తాడు. హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత మేడం గారికి, అలాగే ఇతర అధికారులకు, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే నా తోటి ఆస్పిరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు లకే బాబురావు. మా నాన్నగారి పేరు లకే బొంజుబాబు, మా అమ్మగారి పేరు లకే రత్నాలమ్మ. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్. నేను ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నానంటే నర్వస్ కావద్దండి, ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దయవలన. ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ని ఫుల్ఫిల్ చేసి మాకు ఒక నూతన ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి, అలాగే డిప్యూటీ సీఎం సార్కి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏం కంగారు పడక్కర్లేదు నాన్న, 4 లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు. సో ఏం పర్లేదు. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బాబు. ఆగమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు చూస్తే బాగా చదువుకున్నాడు, బిఈ చేశాడు, బీటెక్ చేశాడు. చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు. అక్కడ కాఫీ, అదేనా కాఫీనే కదా, కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు. పట్టుదల వదిలిపెట్టలేదు, ఉడుం పట్టుబట్టాడు. ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇది ప్రారంభం మాత్రం, ఇక్కడి నుంచి శుభారంభమే. వదిలిపెట్టద్దు. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి, రాసి మళ్లీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి. వస్తావా? నమ్మకమేనా? డెఫినెట్ గా చెప్పు అందరికి. నాకు ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను. త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద చెప్పది నీ అంతిమ గోల్ చెప్పు. నాకు ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది. ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, డిఎస్పీ కూడా కావచ్చు. అవును సార్, అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది. నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఎస్ఐ, డిఎస్పీ, ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో. ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు, హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు. నాకు తెలుసు.
భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ అయ్యి మళ్ళా ఇదేది ఇక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక. ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్టుండాలో అక్కడ చూసిపించాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం. కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు. మనందరికీ పేరు తెస్తాడు. మరొక్కసారి ఆశీర్వదించండి. తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనమా. గుడ్ లక్ ఏమా. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ Next. బాబురావు. నెక్స్ట్ వచ్చేసి కుందరాపు మణికంఠ గారి ఏవి వేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు కోండ్రపు మణికంఠ. మా నాన్నగారి పేరు కోండ్రపు దేవుడు. తను ఒక లారీ డ్రైవర్. అమ్మగారి పేరు లక్ష్మి. రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతాం. మా ఊరి పేరు బలభద్రపురం, తిరుకోలు మండలం. నేను చాలా పేద కుటుంబంలో జన్మించాను. ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియంలో 10వ తరగతి వరకు పూర్తి చేశాను. తర్వాత అనపర్తిలో BSc పూర్తి చేశాను. ఇంట్లో పరిస్థితులు ఇంకా కఠినంగా మారడంతో ఒక షాప్ లో సేల్స్ బాయ్ గా పనిచేశాను. తర్వాత కొంతకాలం డ్రగ్ కంపెనీలో జూనియర్ కెమిస్ట్రీగా కూడా పనిచేశాను. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు చదువు, రెండూ బ్యాలెన్స్ చేయడం కష్టమైనా ఆపకుండా కొనసాగించాను. ప్రతిరోజు కొంచెం టైం అయినా పెట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యాను. చిన్న అడుగైనా క్రమంగా వేసుకుంటూ పోతే ఫలితాలు వస్తాయని నమ్మకం పెరిగింది. నాన్న అమ్మ రోజు కష్టపడుతూ ఉండటం నాకు మోటివేషన్ అయింది. మా ఇంటి పరిస్థితులు ఏమైనా నా దారిని నిర్మించుకోవాలని అనిపించింది. ఇదంతా చెప్పడానికి కారణం కష్టం ఎప్పుడు ఉండొచ్చు, కానీ మనం ఆగకపోతే ముందుకు కదిలితే మార్పు ఖచ్చితంగా వస్తుంది. అలా ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకుల మధ్య 2025 PC మెయిన్స్ ని క్లియర్ చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నీ ఉద్యోగం సాధించగలిగాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారికి, IT శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మణికంఠ తన భావాన్ని తెలియజేస్తారు. హలో, ముందుగా వేదిక మీదకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు కోండ్రపు మణికంఠ. మా నాన్నగారి పేరు కోండ్రపు దేవుడు. తను ఒక లారీ డ్రైవర్. అమ్మగారి పేరు కోండ్రపు లక్ష్మి.